రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారని, వారి పాలనలో రాష్ట్రం అభివృద్ధి సాధించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టగానే ఓర్వలేక సీఎం రేవంత్ రెడ్డి రాత్రి 9 గంటల ప్రాంతంలో చిట్చాట్ పెట్టి తన మరుగుజ్జు మనస్తత్వంను బయట పెట్టారని ఎద్దేవా చేశారు. అనేక అంశాలను అయితే నివృత్తి చేయాలి, లేదా వాటి మీద చర్చించి సవరించుకోవాలి, సరి అయిన వివరణ ప్రజలకు ఇవ్వాలి. నిన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే, కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిట్చాట్ పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో, ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. ఇప్పుడు కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంత ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారిది. రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం, సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు నిన్న ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు, కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టున్నది. సో ఒక గల్లీ గుండా ఓ దాదా మాట్లాడినట్టుగా ఒక స్ట్రీట్ రౌడీ లాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారు అంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది, రాష్ట్రానికి మీరు అన్యాయం చేసింది కనుక, సురుకు దలిగింది కనుక, మీరు సమాధానం లేదు కనుక ఫ్రస్ట్రేషన్లో ఆ చిల్లర మాటలు మాట్లాడినారు. అరే ఎరువులు దొరుకుతలేవు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే ఇంటికాడ ఎరువుల బస్తాలు దించిపోయినరు, బాయికాడ దించిపోయినరు. కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది, మళ్ళీ యాపులేంది మ్యాపులేంది, రైతులను ఎందుకు గోసబెడుతున్నారు అని కేసీఆర్ గారు మాట్లాడారు. దానికి సమాధానం ఏది? అరే ఫార్మాసిటీ అనేటువంటిది ఎందుకు, దాని ఇంపార్టెన్స్ ఏందో కేసీఆర్ గారు చెప్పారు. నగరంలో ఉన్నటువంటి జీడిమెట్ల కానీ అనేక రసాయనిక పరిశ్రమలు ఉన్నాయి, వాటన్నిటిని అక్కడ తరలించడానికి 5 ఏళ్ళు కష్టపడి చేసినాం. నీ ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదు, హైదరాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం ఫార్మాసిటీని అక్కడికి పెట్టాలనుకున్నాము అని చెప్పిండ్రు. దాని మీద ఏది మీ ఆన్సర్ ఏది? ఆయనేమో ఒక స్టేట్స్మెన్ లాగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ హైదరాబాద్ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారు దీన్ని అంత సొల్లు మాటలు.